రక్తానికి రక్తమే సమాధానం అని చెప్పి ఇప్పుడు ఇరాన్ ఏమొచ్చేసి ట్రంప్ని, ట్రంప్ భార్య మెలానియా, 5గురు సంతానమైనటువంటి డాన్ జూనియర్, ఎరిక్, టెఫానీ, భారన్ ట్రంపుల ఫోటోలు అయితే పెట్టుకొని వీళ్ళని చంపేస్తామని చెప్పి శవపేటికల మీద పేర్చారు. ఆ వెనక వైట్ హౌస్ తగలబడిపోతున్నట్లకు కూడా పెద్ద హోర్డింగ్ పెట్టారు. మొన్న ఏమొచ్చేసి ఒక పెద్ద హోర్డింగ్ పెట్టి అందులో ఒక నల్లటి శవపేటికలో ట్రంప్ ఉన్నట్లుగా పెట్టారు కదా. ఇప్పుడు ఏకంగా కుటుంబాన్ని మొత్తాన్ని కూడా శవపేటికల మీద పేర్చేసి వెనక వైట్ హౌస్ తగలబడిపోతున్నట్లుగా పెడుతూ రక్తానికి రక్తమే సమాధానం అని చెప్పి ఇప్పుడు ఇరాన్ ప్రజలు, ఇరాన్ ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్లు ఏర్పాటు చేసి ఈ యుద్ధానికి సంబంధించినటువంటి ఉద్రిక్తత పరిస్థితులు మరింత పెంచేసింది. దీనికి ఇప్పుడు చాలామంది రాజకీయ విశ్లేషకులు, అలాగే ప్రపంచ విశ్లేషకులు ఇది చాలా పెద్ద ఉద్రిక్తతలకు దారితీసేటటువంటి పరిస్థితిని తీసుకొస్తుందని చెప్పి వీళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. ఇరాన్ మాత్రం ఈ విషయంలో ఎక్కడ తగ్గడం లేదు. పైగా మెస్తబా ఖమేని కూడా అసలు ఈ ట్రంప్ ఎందుకు శాంతి ఒప్పందం మీద సంతకం పెట్టాడు కూడా అర్థం కాలేదు. ఆ శాంతి ఒప్పందానికి విలువ లేదు, ఏమీ లేదని చెప్పి దాన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేసేసారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అమెరికా కూడా విపరీతంగా దాడులు చేస్తుంది. ఇటువైపు అమెరికా, ఇరాన్ దాడుల మధ్య హార్మోజ్ జలసంధి పూర్తిగా తగలబడిపోతున్నటువంటి పరిస్థితుల్లో కూడా వచ్చేసింది. ఇలా మొత్తానికి ప్రపంచానికి ఈ విఘాతం అయితే ఏర్పడింది. వాస్తవంగా చెప్పాలంటే ఇరాన్ మనస్తత్వం పక్కన పెడితే అమెరికా ఏం చేస్తుందో, ఎందుకు చేస్తుందో దీని యొక్క ఇదేంటో తెలియడం లేదు, దాని యొక్క మనస్తత్వం. కానీ వాస్తవంగా దాని వెనక చాలా ఉంటాయి. కేవలం ఇరాన్ మీద కోపంతో మాత్రమే ఈ దాడులు చేయదు. ఏదో మొత్తానికి వెనక ఉంటుంది. అది దాని యొక్క స్వప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఆ స్వార్థ ప్రయోజనాల కోసం ఇప్పుడు దాడుల మీద దాడులు చేస్తున్నారు.